వెల్కమ్ టు ద రోషి రంగోలీ ఛానల్. అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే వేసానండి, వేసేద్దాం రండి. 15x8 డాట్స్ అండి. అయితే ఏంటంటే ఈ డిజైన్ ఆల్రెడీ నేను అంతకు ముందు కూడా ఒకసారి పెట్టాను, బట్ దానికి దీనికి కొంచెం డిఫరెంట్ అయితే కనిపిస్తుందండి. మీరు చూడొచ్చు, కావాలంటే నా ఛానల్లో చెక్ చేయండి, తెలుస్తుంది మీకు. సేమ్ అయితే కాదండి, కొంచెం మార్పు అయితే చేశాను. 15x8 డాట్స్ అండి, మధ్య చుక్క అనమాట. ఇంకొక విషయం ఏంటంటే డాట్స్ పెట్టుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోండి. డాట్స్ మీరు ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకుంటే డిజైన్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూసారుగా, ఇలా డిఫరెంట్గా మొత్తం అన్నీ కూడా మనం ఇలా ఫిల్ చేసేసుకుందాము. వీడియోని కూడా నేను ఎక్కడ కట్ చేయకుండానే పెడుతున్నానండి, ఎందుకంటే మీకు అర్థం కాదేమో అని చెప్పి. కొంచెం పెద్ద డిజైన్ కదా, అందుకని. కొంచెం స్కెచ్లా అయితే వేసానండి, అంటే కలర్స్ వేసుకుంటే బాగుంటుంది, బట్ నేను కలర్స్ వేయలేదండి, నార్మల్గా వేసుకునే వాళ్ళకి బాగుంటుందని చెప్పి. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో. అలా మొత్తం అన్నీ కూడా మనం వేసేద్దాము. ఇక్కడ మధ్యలో కొన్ని డాట్స్ ఉండిపోయాయి కదండి, దాన్ని నేనైతే ఫిల్ చేసేసాను ఇప్పుడే. ఎందుకంటే అటు సైడ్ కూడా పెట్టేటప్పుడు మళ్ళీ అటు ఇటు అవుతుందని చెప్పి నేను ఇప్పుడే పెట్టేశానండి. ఈ డిజైన్ అసలు చెప్పాలంటే ఓల్డ్ డిజైన్ అండి, కాకపోతే నేను కొత్తగా అయితే ట్రై చేశాను. కొంచెం డిజైన్ అనేది మొత్తం చేంజ్ చేసేసాను. ఒకప్పుడైతే ఇవి పెట్టుకునేవారు, బట్ ఇప్పుడైతే ఎవరు పెట్టట్లేదండి. ఎవరైనా పెట్టాలి అని అనుకునే వాళ్ళ కోసం మాత్రం నేను మళ్ళీ కొత్తగా డిజైన్ చేసి నేను అప్లోడ్ చేశాను. ఒకటి వేస్తే సరిపోద్దండి, ఒకటి వేసామంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా పర్ఫెక్ట్గానే వస్తాయి, పెద్ద కష్టం కూడా ఏం కాదండి. ఇక్కడ మొత్తం చూపించడానికి నాకు అవ్వలేదండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం స్పేస్ నాకు సరిపోలేదు, దానివల్ల చూపించడానికి అవ్వలేదు. బట్ నేను ఏదైతే పెడుతున్నానో అది మాత్రమే చూపిస్తున్నాను. మీరు మొత్తం డిజైన్ అంతా మీకు కనిపించాలి అని అనుకుంటే షార్ట్ కూడా ఒకటి అప్లోడ్ చేశానండి, అదైతే మొత్తం డిజైన్ అంతా ఒకేసారి కనిపిస్తుంది. అది కూడా ఒకసారి అయితే చూడండి ఖచ్చితంగా. చూసారు కదండి, నేనైతే ఇలా ఫిల్ చేశాను. ఈ మధ్యలో ఉన్నాయి కదండి డాట్స్, వాటిని కూడా నీట్గా సర్కిల్ డిజైన్ అనేది వేసానండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి. సేమ్ ఇదే డిజైన్ని మనం సెంటర్లో కూడా ఫిల్ చేసేసుకుందాము. కలర్స్ వేసుకుంటే చాలా హైలైట్గా అయితే ఉంటుందండి. ఈ డిజైన్ ఇంకా పెద్ద డిజైన్ కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నాకు అసలు ఈ డిజైన్కి ప్లేస్ అనేది సరిపోవట్లేదు, ఇంకా పెద్దది అంటే అవ్వదు, అందుకని చెప్పి చెప్తున్నాను. ఇది ఇంకా చాలా పెద్ద డిజైన్ అయితే వేసుకోవచ్చు. ఈ మధ్యలో ఉన్న డిజైన్ అంతా మొత్తం చేంజ్ అవుతూ ఉంటుందండి, అది కూడా ఎప్పుడైనా నాకు స్పేస్ ఎప్పుడైనా కుదిరినప్పుడు అది కూడా నేనైతే పెడుతూ ఉంటాను, చూద్దురు ఖచ్చితంగా, దానికోసం కూడా వెయిట్ చేయండి.
ఇక్కడ చూసారుగా మధ్యలో డాట్స్ ఉన్నాయి కదండి, దాన్ని అయితే నీట్గా ఇలా సింపుల్గా ఒక డిఫరెంట్ డిజైన్గా ప్లాన్ చేశాను. అదే మీరు కలర్ వేసుకోవాలి అనుకుంటే ఇంత షేడింగ్ అనేది మీకు అవసరం లేదండి. నేను జస్ట్ నార్మల్గా వేసుకునే వాళ్ళ కోసం మాత్రమే నేను పెట్టాను. చూసారుగా జస్ట్ అండి, ఎక్కువ స్కెచ్ కూడా ఎక్కువ వేయొద్దు, జస్ట్ లైట్గా అయితే వేసుకోండి. మొత్తం అంతా కూడా ఇలా అయితే ఫిల్ చేసేస్తానండి నేను. అంటే కట్ చేయకుండా పెట్టానండి, ఎందుకంటే కొంచెం పెద్ద డిజైను మీకు అర్థం కావడం కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి నేను వీడియోని కూడా ఏమాత్రము కట్ చేయకుండానే పెట్టాను. చూసారుగా నేనైతే మొత్తం ఇలా అయితే ఫిల్ చేసేసానండి. మీరు కూడా వేయండి, ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇది ఫుల్ ఫోటో అండి.